our binary trading channel. So guys, మన daily series లో మనం already we did how many videos? మనం already 25 videos, 25 days continuous daily series చేశాను. Okay, today is 26th video guys. Okay, so let's go ahead and start and dive into the analysis. Okay, alright, currently నేను on real charts లో ఉన్నాను. Okay, let me analyze and then we'll take trades and then I'll explain your GPP. Let me check your GPP. Open to your GPP. Yes. Okay. నాకు ఇది ఒక సపోర్ట్ లెవెల్ గైస్. సో okay. Actually, I should have gone for buy in this current candle. Buy side వెళ్ళిపోవాల్సింది. నాకు మంచి ఛాన్స్ వస్తే నేను బయింగ్ సైడ్ వెళ్తాను గైస్. ఇక్కడ దాకా వచ్చినా చాలు, ఈ లెవెల్కి వచ్చినా చాలు, నేను బై సైడ్ వెళ్తా. కానీ బయింగ్ సైడ్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఐ థింక్ ఓకే, ట్రేడ్ ఆపర్చునిటీ మిస్ అయ్యాను, ఇట్స్ ఫైన్. సో యూరో యూఎస్డి 16th April. ఓకే, యూరో యూఎస్డిలో ఏమన్నా ఓకే డ్రా చేద్దాం. ఇలా కాదు, యా మేబీ చూద్దాం. యూరో యూఎస్డిలో ప్రస్తుతానికి this a good one. ఓకే, నేను ఇక్కడ నుంచి సెల్ సైడ్ ఎంటర్ అవుతా గైస్. ఒకవేళ కొద్దిగా మార్కెట్ పైకి వెళ్తే ఐమ్ గోయింగ్ టు టేక్ ఎ సెల్ ట్రేడ్ హియర్. కొద్దిగా పైకి వెళ్తే ఓకే, పైకి వెళ్తే ఇంకా ఓకే సేఫ్టీ నాకు దొరకలేదు, సో ఐ డింట్ ఎంటర్ సెల్ సైడ్. ఇది మన రెసిస్టెన్స్ లెవెల్ రైట్, ఈ రెసిస్టెన్స్ లెవెల్ క్రాస్ చేస్తుంది. ఓకే, లెట్ మీ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ ఐ వోంట్ ఎంటర్ హియర్ టు. ఓకే, యూఆర్ జేపీవై వచ్చేసరికి వీ హ్యావ్ ఏ వెరీ స్ట్రాంగ్ లెవెల్. ఇది చూసారా, ఈ బిగ్ క్యాండిల్స్ యొక్క నేను హై మార్క్ చేసుకున్నాను. అండ్ గ్రీన్ యొక్క హై, రెడ్ యొక్క లో, గ్రీన్ యొక్క క్లోజ్, రెడ్ యొక్క ఓపెనింగ్ ప్రైస్. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే, జీపీపీ యూఎస్డి ఈ మేజర్ ట్రెండ్ బ్రేక్ చేసి వచ్చేసింది మార్కెట్ ఆల్రెడీ పైకి. సో నేను ఒకసారి రీఅడ్జస్ట్ చేస్తా ఈ ట్రెండ్ లైన్ ని. ఇఫ్ ఇట్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ విల్ సీ. ఓకే, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అండ్ ఓకే, మనకేం రెసిస్టెన్స్ ఉందా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇది ఒక జోన్, ఎస్ఎన్ఆర్ జోన్. నేను అది టచ్ చేస్తే సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నా. ఓకే, ఐ టుక్ ఎ సెల్ ఎంట్రీ గైస్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నేను ఒక లెవెల్ గీసాను కదా, అది ఒక మనకి ఒక జోన్ అనుకోండి. ఓకే, ఇస్ కైండ్ ఆఫ్ ఏ ఎస్ఎన్ఆర్ లెవెల్. సో నేను ఎస్ఎన్ఆర్ లెవెల్ టచ్ చేసిన వెంటనే సెల్ ఎంట్రీ ప్లాన్ చేశాను. చూద్దాం హౌ ఇట్ గోస్ అని. ఎందుకంటే మనకు తెలుసు, అకార్డింగ్ టు మై స్ట్రాటజీస్, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యాక నేను రివర్సల్ మీద ఎంట్రీ తీసుకుంటా అనేసి. మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకోము. వీ నీడ్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బికాస్ ఇది అప్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి. నేను ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఐ ఎక్స్ప్లెయిన్ యూ. బ్రేక్అవుట్, రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది మార్కెట్, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది. సో మళ్ళీ పైకి వెళ్ళింది. సో నేను రెసిస్టెన్స్ ట్రేడ్ చేశాను గైస్.
It's like a strong SNR. So our first trade is win, guys. Okay, one trade done. Let's go for second one. Hmm. Okay. Oh, okay. I'm on this side. I don't know. Let's hit this. Okay. JPP, JPY. Okay, JPP, JPY ఒక స్ట్రాంగ్ సప్ రెసిస్టెన్స్ వరకు వస్తుంది ఇదిగోండి ఇది బట్ మనం జోన్ డ్రా చేద్దాం బాడీ అండ్ విక్ ఆఫ్ ది స్వింగ్ హై అండ్ లో స్వింగ్ హై సారీ విక్ అండ్ బాడీ ఆఫ్ ద సేమ్ క్యాండిల్ నాకు తెలిసినంత వరకు గోయింగ్ స్ట్రాంగ్ సో ఈ లెవెల్ టచ్ అయితే మనం సైలెంట్లీ ప్లాన్ చేయొచ్చు టచ్ చేయడం కాదు క్రాస్ చేసి పైకి వెళ్తే నేను సైలెంట్లీ ప్లాన్ చేస్తా ఓకే తీసుకోవాల్సిందే అనుకుంటా ఇవ్వండి ఈ లెవెల్ దగ్గర బట్ యా ఐ వెయిటెడ్ బికాస్ ఐ వాంటెడ్ ఈ క్యాండిల్ క్రాస్ అయితే తీసుకున్నాను వెయిట్ చేశాను చూద్దాం ఓకే ఇదేంటి ఈ లెవెల్లో మనకి స్వింగ్ హై ఇది ఒక జోన్ అనమాట పిక్ అండ్ బాడీకి నేను డ్రా చేసిన జోన్ ఇది సో జోన్ లోకి ఎంటర్ అయింది అందుకే నేను సెల్ ఎంట్రీ ప్లాన్ చేశాను బట్ నేను తీసుకోలేదు ఎందుకంటే ఈ క్యాండిల్ వచ్చినప్పుడు 30 seconds లోపల ఈ లెవెల్ పైన ఉన్న లెవెల్ టచ్ చేయాలి లేదంటే తీసుకునేవాడిని బట్ యూ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ జోన్ లోకి ఎంటర్ అయితే వి గాట్ ఎ గుడ్ సెల్లింగ్ క్యాండిల్ సో దట్స్ ఎ గుడ్ నాలెడ్జ్ ఓకే ఇక్కడ కూడా ఒక జోన్ డ్రా చేయొచ్చు ఇదిగోండి ఈ క్యాండిల్ యొక్క బాడీతో జోన్ డ్రా చేశాను ఓకే నాకు తెలిసి ఈ క్యాండిల్ ఈ జోన్ లోకి ఎంటర్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ రివర్స్ లైన్ అవ్వాలి సో లెట్స్ వెయిట్ హియర్ యూఎస్డి జేపీవై జేపీవై స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఇదిగోండి ఇది ఒక బిగ్ క్యాండిల్స్ వచ్చాయి కదా దాని క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ప్రైస్ నుంచి లెవెల్ డ్రా చేసుకుంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది ఓకే వై ఇక్కడ నుంచి ఏమైంది ఇంత పెద్ద రెడ్ గ్రీన్ వెళ్ళినప్పుడు ఇంత స్ట్రాంగ్ గ్రీన్ వెళ్ళింది ఇప్పుడు వాట్ హ్యాపెన్ వెరీ స్ట్రాంగ్ సెల్లర్ ఎంటర్డ్ అంటే ఈ లెవెల్ స్ట్రాంగ్ లెవెలే కదా అందుకే అక్కడి నుంచి మనకు సెల్లింగ్ స్టార్ట్ అయింది ఓకే ఈ లెవెల్ చూడండి స్ట్రాంగ్ లెవెల్ సో అందుకే మనకు సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే యూఎస్డి జేపీవై నాకు తెలిసి ఐల్ వెయిట్ ఫర్ ఎ బ్రేక్అవుట్ వెళ్దామా అంటే ఇట్స్ లైక్ అప్ ట్రెండ్ లో ఉంది అందుకే వెయిట్ చేసా డజంట్ మ్యాటర్ జీపీపీ అసలు ఇక్కడ బయింగ్కి వెళ్ళిపోవాల్సింది మనం మిస్ అయ్యే లెవెల్ ఎందుకంటే ఇది ఒక సపోర్ట్ నుంచి వి గాట్ ఏ ఇన్వర్ట్ ఐ మీన్ హ్యామర్ క్యాండిల్ అండ్ ఇట్ మీన్స్ దట్ ట్రెండ్ ఈస్ గెటింగ్ రివర్స్ కదా సో ఇట్ మీన్స్ ఇక్కడ నుంచి బయింగ్ క్యాండిల్ బయర్ స్టార్ట్ అవుతారు అని ఇండికేషన్ దిస్ క్యాండిల్ ఇస్ వాట్ హ్యామర్ క్యాండిల్ ఆన్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్ సెల్లర్స్ ఆర్ నో కన్వర్ట్ బయర్స్ అనేది దాని ఇండికేషన్ యాక్చువల్గా రైట్ ఓకే సో నవ్ ఐఎమ్ గోయింగ్ గైస్ కొద్ది కింద రాయండి ఐ గో ఫర్ బై ఈ లెవెల్ టచ్ అయితే అరే కొద్దిగా కిందకి వస్తే వాంట్ గో బట్ ఐ మిస్సింగ్ ఇట్ బికాస్ జస్ట్ సేఫ్టీ గురించి వెయిటింగ్ అంతే బట్ నా కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైతే చాలు వై ఐఎమ్ సెయింగ్ దిస్ ఇస్ ఎ బైక్ ఐ టుక్ అరే యార్ వోల్టాలిటీ కొద్దిగా ఎక్కువ ఉంది గైస్ బట్ ఐ వాంట్ టు గో ఫర్ బై సో ఐ వెంట్ ఇట్ బిట్వీన్ కాదు నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వచ్చి పడిన వోల్టాలిటీ వల్ల బట్ చూద్దాం వోల్టాలిటీ వల్ల ఏమవుతుంది అనేసి క్యాండిల్ క్లోజింగ్ బట్టి మనకు ఐడియా వస్తుంది బట్ ఇది ఎందుకు బయో మీకు అర్థమైంది కదా ఎందుకు బై సైడ్ నేను ప్లాన్ చేస్తున్నాను అనేసి ఇది ఒక సపోర్ట్ కరెక్ట్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది ఓకే let's wait for a few more seconds. I think this is going to be a big green candle only, so we'll be winning this trade. I hope. Yeah. Okay, guys. Second trade is also winning. Cool.
సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సారీ, ఇదేంటిది? ఇది ఒక నేను లెవెల్ డ్రా చేసి ఉంచుకున్నాను. దీనికి ఏమైంది? అండ్ మార్కెట్ రీచ్ హియర్, దిస్ లెవెల్ యాక్టెడ్ as a రెసిస్టెన్స్. మార్కెట్ పైకి వెళ్ళింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మార్కెట్ యాక్టెడ్ as సపోర్ట్ ఇక్కడ. మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏంటి ఫార్మేషన్ చూసారు కదా? వాట్ ఇస్ దిస్? దిస్ ఈస్ అన్ హ్యామర్ క్యాండిల్. హ్యామర్ క్యాండిల్ అంటే ఏంటి? విచ్ ఇస్ వెన్ ఇట్ ఎక్కడ ఫార్మ్ అయింది? సపోర్ట్ ఇది ఇక్కడ. హ్యామర్ క్యాండిల్ సపోర్ట్ మీద ఫార్మ్ అయితే దాని మీనింగ్ ఏంటి? దట్ ట్రెండ్ ఈస్ గోయింగ్ టు బి రివర్సల్. అంటే కరెంట్లీ ఇక్కడ చూస్తే డౌన్ ట్రెండ్ ఉంది, సో ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తుంది హ్యామర్ క్యాండిల్. ఓకే, సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన బైనరీలో వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ వన్ గ్రీన్ క్యాండిల్ ఫ్రమ్ హియర్. బట్ యాక్చువల్ గా నేను ఇదే గ్రీన్ అవుతుంది అనుకున్నాను, బట్ ఏమైందంటే ఒక బ్లాక్ అయితే రెడ్ తో వచ్చి ఫామ్ అయింది. బట్ స్టిల్ నేను అందుకే వెంటనే నెక్స్ట్ దాన్ని గ్రీన్ తీసుకున్నాను, విన్ అయ్యాం. ద ఓన్లీ రీజన్ ఈస్ నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఈ హ్యామర్ క్యాండిల్ చూసి సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది కాబట్టి. ఓకే ఓకే గైస్, 2 trades done back to back. Now let's wait for one more trade. వన్స్ ఒక్కసారి చెక్ చేయండి, సెషన్ రికార్డ్ అవుతుంది కదా అనేసి. యా 11 minutes అండి, కూల్. ఓకే, ఆల్ గుడ్. లేదంటే మళ్ళీ నేను ఆడియో అంతా మళ్ళీ పెట్టుకోలే. సారీ ఫర్ దాట్. ఓకే, లెట్స్ ఫైండ్ వన్ మోర్ ట్రేడ్ ఫర్ us guys. టుడే ఓన్లీ రియల్ మార్కెట్, సో అందుకే నేను రియల్ మార్కెట్లోనే చేస్తున్నాను, ఓటీసీ కాదు. దేనికి ఫిక్స్ అవ్వకూడదు, మనం ఇందులోనైనా ట్రేడ్ చేయగలగాలి. సో రెండిట్లోని నేను ప్యారలల్గా మూవ్ అవుతున్నాను. ఓటీసీ అయితే ఓటీసీ, రియల్ అయితే రియల్. ఏదైనా వస్తే నాలెడ్జ్ ఉంటే మనం ఏ చార్ట్ అయినా మనం యూస్ చేసుకొని నాలెడ్జ్తో గెయిన్ చేయొచ్చు గైస్. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు చెప్పడానికి మన ఆడియన్స్కి. రియల్లోనే ఉండని లేదు, ఓటీసీలోనే ఉండాలని లేదు, ఓటీసీలో ఉంటే రియల్లో చేయలేమని లేదు, రియల్ చేసినాడు ఓటీసీ చేయలేడు అని కూడా లేదు. ఓకే, నాలెడ్జ్ ఉంటే రెండు కూడా ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. ఓకే, ఇంకొక ట్రేడ్, సో లెట్స్ వెయిట్ పేషెంట్లీ. డిలీట్ చేస్తా. ఓకే, నాకు ఇదొక లిటిల్ కొద్దిగా మేబీ ఇదొక ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తాం, రైట్? సో ఇట్ కెన్ బి రెడ్ క్యాండిల్, బట్ ఇట్ కెన్ బి బ్రేక్అవుట్ క్యాండిల్ ఆల్సో. చూద్దాం. ఓకే, ఓకే, యువర్ యూఎస్ జస్ట్ కంప్లీట్లీ గోయింగ్ డౌన్. సో నేను దీన్ని ఇలా మూవ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ఓకే, ఇక్కడ నాకు ఈ సపోర్ట్ జోన్ ఒక డ్రా చేస్తున్నా. ఓకే, JPY. ఓకే, షిట్, మిస్ GBPUSD గైస్. మనం డ్రా చేసిన సపోర్ట్ జోన్ లోకి వచ్చింది అండ్ యూ సీ పర్ఫెక్ట్. సో ఈ క్యాండిల్ లో ట్రేడ్ చేయాలి మనం. నేను అలర్ట్ పెట్టుకోలేదు అండ్ వి మిస్ దిస్ ట్రేడ్ గైస్. బట్ knowledge is important, so I hope you are taking the knowledge. That's all I need. Okay. ఓకే, నేను ఇక్కడ యాక్చువల్గా ఓకే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దామండి. ఓకే, ఓకే, గుడ్ ట్రెండ్ లైన్. సో ట్రెండ్ ఈస్ కంప్లీట్లీ డౌన్ ట్రెండ్ అండ్ ఈ లెవెల్ నేను ఏం పెట్టుకున్నాను, కైండ్ ఆఫ్ ఇక్కడ రెస్పెక్ట్ చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దీన్ని నేను డిలీట్ చేసిన.
ఇప్పుడు రెస్పెక్ట్ చేయట్లేదు లెవెల్. బిగ్ విక్స్ ఉంటున్నాయి గైస్ మార్కెట్లో. యూఎస్టీ యూపీ ఓకే రెస్పెక్ట్ చేసింది అనమాట. సో దీన్ని ఇలా మూవ్ చేద్దాం. రెస్పెక్ట్ చేస్తే దీని మీనింగ్ ఇది ఓకే, కానీ ఇది బ్రేక్అవుట్ అయిపోద్ది గాయస్. ఇది బ్రేక్అవుట్ అవ్వచ్చు ఈ లెవెల్, ఎందుకంటే ట్రెండ్స్ ఫోర్స్ఫుల్ గా డౌన్ వస్తుంది. సో ఈ సపోర్ట్ ఇంకా పని చేయకపోవచ్చు. బ్రేక్అవుట్ అయ్యాక మనం చూద్దాం ట్రేడ్ కి. ఈఆర్జీపీ వచ్చేకి ఐ థింక్ ఇట్స్ అన్ అప్ ట్రెండ్ కదా మనకి. సో ఒక లెట్ మీ డ్రా ఇఫ్ ఎనీ పాసిబుల్. ఓకే యా, సో ఓకే, అండ్ మనకి ఏమైనా సపోర్ట్ లెవెల్ కూడా లేదు. ఇక్కడ ఉంది సపోర్ట్ యాక్చువల్గా. అది ఆల్రెడీ సపోర్ట్ నుంచి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇదే సపోర్ట్. ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ 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 బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడ సపోర్ట్. సో సపోర్ట్కి వచ్చింది, క్యాండిల్ నుంచి బై సైడ్ వెళ్ళిపోతుంది. అది కూడా మిస్. ఓకే, మనం ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం ఈ లెవెల్కి రీచ్ అయితే గైస్. ఓకే, ఇది ఒక ఎస్ఎన్ఆర్ కదా. ఎస్ఎన్ఆర్ ఉంది, మనకు ఇంకో ట్రెండ్ లైన్ ఉంది డౌన్ ట్రెండ్. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి రీచ్ అయితే నేను ఒక లాట్ పెట్టుకుంటా. మార్కెట్ ఇక్కడ రీచ్ అయితే విల్ గో ఫర్ సెల్. ఓకే, సెల్ ఎంట్రీస్. ఓకే ఓకే, మన ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుంది గైస్, అయ్యింది. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ వెయిట్ చేద్దాం అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఇమీడియట్ సపోర్ట్ తీసుకోవచ్చు, ఇమీడియట్ బైస్ ఎంటర్ అయిపోవచ్చు. మిస్ అయ్యాను ఇది కూడా. ఒకవేళ ఇది రెడ్ అయితే మనకు ఆపర్చునిటీ ఉంటుందా, లేదంటే ఇమీడియట్ రివర్సల్ వస్తుంది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కాదు, వీక్ బ్రేక్అవుట్. సో రివర్సల్ ఇమీడియట్ గా వస్తుంది గైస్. దట్ ఈస్ ద డిఫరెన్స్. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే వీ నీడ్ టు వెయిట్ ఫర్ సపోర్ట్. ఓకే, జీబీపీ యూఎస్టీ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది, బట్ ఇక్కడ చూడండి ఇది ఒక ఎస్ఎన్ఆర్. ఎస్ఎన్ఆర్ టచ్ చేస్తే మనం మేబీ సెల్ సైడ్ తీసుకున్నాం. ఓకే లెట్స్ సీ హౌ దట్ గోస్. యూఎస్టీ సిఐటి నోప్. టీడీపీ చెప్పేవై ఇదేంటిది? ట్రెండ్ ఏంటి? సైడ్ వేస్ ఉంది. ట్రెండ్ సైడ్ వేస్ ఉంది. ఓకే, ఇది కొంచెం టచ్ చేస్తే నేను బై ఎంట్రీ తీసుకుంటా గైస్. బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, బట్ యూఎస్టీ రీచ్ అవ్వలేదు. యూరో జేపీవై ఓకే, వెరీ బ్యాడ్. ఐ షుడ్ హావ్ ఎంటర్డ్ దిస్. ఐ డిడ్ంట్ సీ దిస్. ఇది కూడా రెడ్ అయితే దెన్ లెట్స్ సీ, విల్ వెయిట్ ఫర్ స్ట్రాంగ్ సపోర్ట్ గైస్. ఎందుకంటే ఇది ట్రెండ్ లైన్, మన ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. నాకు తెలిసి సపోర్ట్ ఇదే సపోర్ట్. ఓకే, ఎందుకంటే ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ 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 ఎస్ఎన్ఆర్ ఇది. సో ఈ క్యాండిల్ కనుక రెడ్ అయితే నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ తీసుకుంటే, ఎందుకంటే టచ్ చేస్తే తీసుకుంటా. కానీ ఇదే గ్రీన్ అయిపోయింది, వి మిస్డ్ ఇట్ బికాజ్ ఇది లెవెల్ టచ్ చేస్తుంది ఆల్రెడీ. నేను చూసుకోలేదు. ఓకే, ఇది లెవెల్కి వస్తే నేను సెల్ ఎంట్రీ తీసుకుంటా గైస్. ఈ లెవెల్ టచ్ చేయాలి. ఓకే, టుక్ సెల్ ఎంట్రీ. దిస్ ఇస్ లిటిల్ రిస్కీ, బట్ చూద్దాం. ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి వచ్చింది, బట్ నేను ఇక్కడ ఎందుకు సెల్ ఎంట్రీ ప్లాన్ చేశానంటే ఇట్ ఫెయిల్. ద రీజన్ ఇస్ దట్ ఇది ఒక 50% లెవెల్ అనుకుంటే. ఓకే, ఇది ఒక 50% లెవెల్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. సో నాకు ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో నీ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తుంది అని చెప్పి నేను తీసుకున్నా, బట్ ఇట్స్ గోయింగ్ అగేన్స్ట్ ఇట్స్ రిస్కీ ట్రేడ్. నో ప్రాబ్లమ్, ఐ రికవర్ ఇట్ బ్యాక్. చిన్న చిన్న రిస్కులు తీసుకోవాలి అప్పుడప్పుడు. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఈ ట్రేడ్. వెయిట్ సెకండ్.
ఇది if it goes little up, I'll go for sell again because that is the main intention. కాకపోతే ఆల్రెడీ ఎంటర్ అయిపోయాను క్యాండిల్. ఒకసారి అది పైకి వెళ్తే నేను సెల్ ఎంట్రీ తీసుకుంటా గైస్ తప్పకుండా. బికాస్ వన్ స్టెప్ మార్టింగ్ కింద ఎంటర్ అవ్వాలన్న ఇంటెన్షన్. అది నేను చిన్న డిలే చేస్తా. అది వన్ స్టెప్ మార్టింగ్ గైస్. ఓకే, మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం 50% లెవెల్ అండ్ రెసిస్టెన్స్ కాంబినేషన్, ఐ మీన్ సారీ ట్రెండ్ లైన్ కాంబినేషన్ లో, బట్ బ్రేక్అవుట్ చేసింది. బట్ వీఆర్ ష్యూర్ రైట్ వి షుడ్ గో ఫర్ సెల్ సైడ్ అని. వన్ స్టెప్ మార్టింగ్ తీసుకుంటే వీ వుడ్ హావ్ వన్ దిస్ ట్రేడ్, బట్ ఇగ్నోర్ ఇట్. ఓకే, 3 trades తీసుకున్నాం గైస్. 2 trades in 1 trade loss. ఓకే ఓకే, ఇది ఓకే, ఇది బై ఎంట్రీ ప్లాన్ చేయాలి నేను. కిందకి వస్తే బై ఎంట్రీ తీసుకుంటా ఈ క్యాండిల్ లోని. మిస్టేక్ గైస్, మిస్టేక్. ఓకే, లాస్ట్ సెకండ్ లో బై ఎంట్రీ తీసుకున్నాను గైస్. ఇది ఇంకా 30 seconds బ్యాలెన్స్ ఉందనగా ఐ టెల్ యూ లెట్ దిస్ ట్రేడ్ బి కంప్లీటెడ్. ఓకే, దిస్ ఇస్ అ ఫోర్త్ ట్రేడ్. లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద లాజిక్. బట్ ఇది గ్రీన్ అవ్వాలి. లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. వోల్టాలిటీ అయితే ఉంది రెసిస్టెన్స్ టచ్ చేసి, బట్ లాస్ట్ సెకండ్ దాకా మనం వెయిట్ చేయాలి. పర్ఫెక్ట్ గైస్, దట్స్ ద పవర్, దట్స్ ద పవర్ నాలెడ్జ్. సింపుల్, మీరు చూడండి. ఓకే, నేను నాది లాస్ట్ ట్రేడ్ $5 లూస్ అయింది కదా, ఇక్కడ నేను గెయిన్ 5 + 4 $9. 2 trades తీసుకున్నా. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆఫ్ ట్రేడ్. ఇది చూడండి, దిస్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ అన్ ఎస్ఎన్ఆర్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ ఎ సపోర్ట్. ఓకే ఓకే, ఇది డిలీట్ చేసిన క్లియర్గా చెప్తా. క్లియర్గా చెప్తా. లెవెల్ ఇలాగా ఇక్కడ నేను ఏం చేశాను అంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లెవెల్ని చూసాను. ఈ లెవెల్ చూడండి ఒకసారి. బ్రేక్అవుట్ బ్రేక్అవుట్ బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ వెళ్ళింది, ఇది ఇక్కడ సపోర్ట్ ల్యాక్ చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ సపోర్ట్ ల్యాక్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది. నేను ఏం చేశాను, అందుకే మళ్ళీ సపోర్ట్ డైరెక్షన్ లోనే తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే దిస్ లెవెల్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఈస్ ఎ ప్రాపర్ సపోర్ట్. ఈ లెవెల్ చూడండి, సారీ, పర్ఫెక్ట్ లెవెల్ ఇది. ఓకే, ఇది మన సపోర్ట్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. అండ్ వన్ మోర్ కండిషన్, వన్ మోర్ కాన్ఫిడెన్స్ I've seen is sellers are weak. So it means buyers are going to come and trend is uptrend. So that is the reason. Alright guys, all trades are done. 4 trades and 3 win. Hope you guys learned something. And please guys, మన ఎవరైతే ఫాలో అవుతున్న ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. వీ హ్యావ్ ఓన్లీ 24 వీడియోస్ చూస్తున్నారు, ఈవెన్ చూడ 110 వ్యూస్, వెరసెస్ వి గాట్ 110 వ్యూస్, షార్ట్స్ లో 150 వ్యూస్, అంతమంది చూస్తున్నారు, బట్ no one is subscribing. Please subscribe and encourage me so that this leads to a better outcome. Thank you guys, thanks a lot. Have a good day. Happy safe trading. Bye bye.